నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షులు చంద్రబాబుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ జైల్లో మానసికంగా ఆయన ఇబ్బంది పెట్టారు, భౌతికంగా ఇబ్బంది పెట్టలేదు కానీ అని చెప్పేసి శివాజీ కొన్ని కామెంట్స్ చేశారు. ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి ఏంటి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. యాక్టర్ శివాజీ ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు ఆయన భౌతికంగా ఎటువంటి అటాక్ చేయలేదు, కానీ మానసికంగా అయితే చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పి కొన్ని కామెంట్స్ చేశారు. అవి ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. ఈ సమయంలో శివాజీ ఈ కైండ్ ఆఫ్ కామెంట్స్ చేయడం ఏ విధంగా చూసుకోవాలి అంటారు? అంటే స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా ఎంతమందికి అంటే 2 లక్షల పైచిలుకు మందికి తర్ఫీదు ఇచ్చేసి వాళ్ళలో నైపుణ్యాన్ని బయటికి తీసేసి రమారమి 72,000 మందికి మంచి మంచి ఉద్యోగాలు కల్పన చేసినటువంటి కార్యక్రమం. దాంట్లో అవినీతి జరిగిందని, అక్రమాలు జరిగినాయని ఎలాంటి ఆధారాలు లేకుండా 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించారు, కారాగారంలో పెట్టారు. ఈ రోజు వరకు కూడా ఫలానా దాంట్లో ఆయనకి లబ్ధి పొందారని కానీ, ఆయన కుమారుడికి లబ్ధి చేకూరిందని కానీ, లేదంటే ఆయన సతీమణికి లబ్ధి చేకూరిందని కానీ, కోడలు బ్రహ్మిణికి లబ్ధి చేకూరిందని కానీ, లేదంటే పార్టీ వారికి లబ్ధి చేకూరిందని కానీ ఇంతవరకు ఎలాంటి ఆధారాలు ఈ రోజు వరకు కూడా దొరకలేదు. ఆ రోజు సెప్టెంబర్లో జరిగింది. ఈ రోజు వరకు కూడా ఆధారాలు ఇంతవరకు కూడా సమర్పించలేదు. అది గతం. ఆయన ప్రజలందరూ బయటకు వచ్చారు. సహజంగానే ఏ నాయకుడినైనా సరే కారాగారంలో పెడితే ఆయన చేసిన అవినీతి బయటకు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని కారాగారంలో పెట్టినందువల్ల ఆయన చేసిన అభివృద్ధి బయటకు వచ్చింది. ఇది ప్రజలందరూ కూడా బయటకు వచ్చి స్వచ్ఛందంగా ఆయనకు సంఘీభావం తెలిపారు. గతంలో ఎప్పుడు జరగలేదు, భవిష్యత్తులో అలా జరుగుతుందన్న నమ్మకం అయితే నాకైతే లేదు. ఎందుకంటే అది నవ్వుతున్న భవిష్యత్తు, అందులో సందేహమే లేదు. ఒక రాజకీయ నాయకుడు బతికుండంగా ఆయనకు సంఘీభావంగా అంతమంది ప్రజలు బయటకు వచ్చి జరిగిన సందర్భం అయితే ఎక్కడా లేదు. మరి అలాంటి సందర్భంలో ఆయన 53 రోజులు నిర్బంధంలో అట్టిపెట్టి కారాగారంలో పెట్టిన సందర్భంగా ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఆయన ఏ విధంగా మానసికంగా హింసించారని చెప్పని ఈరోజు శివాజీ గారు చెప్పడం కూడా జరిగింది. అందుట్లో సహజంగానే శివాజీ ఏది పడితే గబిక్కిన మాట్లాడు. ఇప్పటివరకు గతంలో గరుడ ఆయనే బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ తర్వాత మాట్లాడి చాలా రోజుల నుంచి కూడా ఆ రోజు చెప్పాడు ఓడిపోతున్నారు తెలుగుదేశం పార్టీ అని, ఎట్లా ఎందుకు అనేది కూడా వివరంగా చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ఆ రోజు నాకు జరిగింది ఒక కానిస్టేబుల్ గారి ద్వారా నాకు తెలిసింది, అయినా సరే దాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత నేను మాట్లాడుతున్నాను. ఆయనకి ఆ వయసుకి 74 సంవత్సరాల వయసులో ఆయన్ని కనీసం మామూలుగా మనం టాయిలెట్కి ఉపయోగించే దాంట్లో వెస్ట్రన్ దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు కదా, అది తీసేసి ఆయన్ని కింద కూర్చునే విధంగా ఇండియన్ టాయిలెట్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే ఫ్యాన్ కానీ ఏసీ కానీ లేకుండా ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టాలని నానా రకాలుగా చేశారు. మానసికంగా బలవంతుడు కాబట్టి ఇవన్నీ తట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో గెలవబోతున్నాడు అని చెప్పని అతను చాలా అంటే అక్కడే ఏదో చేయాలని ప్రయత్నం చేశారు. కానీ అదృష్టం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం అన్నట్టు చెప్పడం జరిగింది అతనికి. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినంత వరకు వచ్చే సందర్శకులకు సంబంధించి వాళ్ళకి ఉంటుంది కదా ములాఖత్తు, దాన్ని కూడా తగ్గించారని చెప్పని మనం విన్నాం. అలాగే ఆహారానికి సంబంధించినవి అన్నీ సరే, ఎవరు ఏం చేసినా చివరికి అంతిమంగా న్యాయస్థానంలో ఉంది అది. కానీ ఎలాంటి నేరం జరిగినట్టుగా ఆధారాలు అయితే ఇంతవరకు సమర్పించలేదు కాబట్టి అవన్నీ తప్పుడు అనేది అర్థమైపోయింది. కాకపోతే న్యాయస్థానాలు కూడా ఆయనకు సరైన న్యాయం చేయలేదని అయితే మనం భావించాలి. ఎందుకంటే వాయిదాల మీద వాయిదాలు పడతా ఉన్నాయి కదా దానికి. ఎందుకంటే ఆధారాలు చూపిస్తే దాని గురించి ఏంటని ఎవరైనా అడిగితే తప్పులేదు. కానీ ఆధారాలు లేకుండా ఇన్ని రోజులు దాన్ని అలా కొనసాగేయటం అంటే కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం. అలాగే ఆ నిబంధన 70 అనే నిబంధన అనేది ఆయనకి ఒత్తిడి పడుతుంది. అది కూడా ఇది విధంగా చెప్పట్లేదు. వాళ్ళు యడియూరప్ప గారికి చెప్పారు, ఇక్కడ ఎందుకు చెప్పట్లేదు అనేది ఆలోచించుకోవాల్సిన విషయం. ఇవన్నీ కూడా ఒకదానికి చూసుకుంటూ ఉంటే కావాలనే చేశారు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. చేసినప్పుడు
న్యాయస్థానం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఆయన్ని చూసిన విధానం ఎంత ఘోరాతి ఘోరంగా ఉందనేది శివాజీ చెప్పడం కూడా జరిగింది. అయినా సరే దోమలు, కనీసం దోమల మందులు కూడా సరిగ్గా ఉపయోగించుకోకుండా ఆయన్ని చలికాలంలో అంటే దోమలు కుడుతున్నాయి చల్లేస్తుందంటే కూడా దోమలు కుట్టకపోతే ఇంకేం కుడతాను కామెంట్స్ కూడా రామకృష్ణారెడ్డి గారు మాట్లాడటం కూడా చూసాం. వేరే వాడు కూడా ఆయన్ని వెటకారంగా మాట్లాడటం కూడా చూసాం. సరే ఇంతకింతగా అనుభవిస్తారు, అందుట్లో అనుమానం ఏం లేదు. ఏదైనా సరే ప్రజలకి ఏం జరిగిందనేది ఒక్కోటి ప్రజలందరికీ అర్థమైపోతూ ఉంది. కాబట్టి ముందుగా ఆ స్కిల్ డెవలప్మెంట్ వల్ల రాష్ట్రానికి ఉపయోగం జరిగిందా లేదా, ఎంతమంది దాంట్లో శిక్షణ పొందారు, ఎంత ఖర్చు అయింది. ముందుగా 371 కోట్లు అన్నారు, 3000 కోట్లు అన్నారు, 371 కోట్లకు వచ్చారు. ఆ తర్వాత అది 27 కోట్ల రూపాయలకి దిగిపోయింది. అది కూడా ఎలక్ట్రిక్ బాండ్లు అని చెప్పి తేలిపోయినాయి. ఇవన్నీ కూడా కావాలని చేశారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఆయన్ని నిర్బంధంలో తీసుకున్న విధానం కూడా ఒకసారి పరిశీలించండి. ఇప్పుడున్న సిఐడి కార్యాలయానికి కోతవీడు దూరంలోనే ఆయన ఉండేది. మరి అక్కడి నుంచి పక్కనే ఉన్న వ్యక్తికి వచ్చి తాకీదులు ఇవ్వకుండా ఎక్కడో పర్యటనలో ఉన్న వ్యక్తి ఏమన్నా పారిపోతున్నాడా, విదేశాల్లో ఉన్నాడు, పర్యటనలో కనుక ఉంది, ఇక్కడ ఇవ్వకుండా వాళ్ళు చేశారంటే దాని అర్థమైపోతా ఉంది కదా ఆయన కావాలని ఇది ఒక పథకం ప్రకారం అక్కడ ఏమీ నేరాలు జరగకపోయినా కూడా నేరం జరిగిందని చెప్పి ఆయన నిర్బంధించారని అర్థమైపోతా ఉంది కదా. సహజంగానే వేరే వాళ్ళకి ఎవరికన్నా మామూలు వాళ్ళకి నువ్వు పలాంది వచ్చి ముందు వివరణ ఇవ్వకపోతే అదుపులో తీసుకుంటారు. అలాంటి ఏమి చేయకుండా అదుపులో తీసుకున్నారంటేనే కుట్రకోణం అనేది అర్థమైపోతా ఉంది కదా. కాబట్టి దానివల్ల మంచి జరిగిందని అయితే నేను భావిస్తున్నాను. ఆయన చేసిన మంచి ప్రపంచానికి తెలిసింది. కాబట్టి ఇది కావాలని రాజకీయ కక్ష, రాజకీయ కోణంలో ఆలోచించి చేస్తున్నారనేది స్పష్టంగా తెలిసిపోయింది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఒక అర్థమయ్యి అవగాహనకు వచ్చేసి అంటే శివాజీ గారి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో చంద్రబాబు గారి పైన, అవి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక రకంగా తీవ్ర సంచలనం సృష్టించేటువంటి వ్యాఖ్యలు అవన్నీ కూడా, మరి అవి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది అంటారు. ఇప్పుడు ఎన్నికలకి ఇంకా 2-3 రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చేసారు. కాకపోతే మళ్ళీ ఒకసారి గుర్తు చేశాడు ఆయన. ఓకే, అది ప్రజలనైతే ఒక నిర్ణయానికి వచ్చారు, దాని ప్రభావం నిస్సందేహంగా కనపడిద్ది, అందుట్లో సందేహం ఏం లేదు. కాస్త గుర్తు ఎక్కడ 1-2 మర్చిపోయినా కూడా తిరిగి మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, సో అంటే కరెక్ట్గా ఎన్నికలకి ఇంకా 3-4 రోజుల ముందు శివాజీ రకమైనటువంటి కామెంట్స్ని, అంటే ఆ రోజు అలా జరిగింది అని అలా గుర్తు చేయడం, దాన్ని ఏమనుకోవచ్చు అంటారు? సందర్భాన్ని బట్టి అక్కడ విజయవాడలో సుజనా చౌదరి గారికి ప్రచారంలో భాగంగా మూర్తి గారితో పాటు జరుగుతున్నటువంటి చర్చా కార్యక్రమంలో ఈ సందర్భం వచ్చింది. కాబట్టి ప్రజలను ఒకసారి గుర్తు చేయటం కోసం అతను మళ్ళీ దాన్ని ఉదాహరించాడని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, సో మరి ఇప్పుడు ఇది పీక్ టైం అని చెప్పుకోవాలి ఎలక్షన్స్లో. సో ఈ సమయంలో శివాజీ గారి కామెంట్స్ తీవ్ర సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుంది ఏంటి. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు గారు బయటకు వచ్చాక ఎన్ని వేల మంది వచ్చి ఆయన కోసం వెయిట్ చేశారు. లక్షల మంది 13.5 గంటలు పట్టింది. 200 కిలోమీటర్లు ఆల్మోస్ట్ విజయవాడ సెంట్రల్ జైలు నుంచి ఉండవెల్లి ఆయన ఇంటి వరకు కూడా, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఉండవెల్లి వరకు ఇంటికి వెళ్ళేదాకా మొత్తం ఓవరాల్ గా చాలా మంది ఉన్నారు. సో అది ఒక్కసారి మళ్ళీ గుర్తు చేశారు శివాజీ గారి మాటల ద్వారా. సో చూద్దాం ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో. థ్యాంక్ యూ సో మచ్ అంకమరావు గారు.